పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నవంబర్ 15 నుంచి ఏపీలో కులగణన. పుల్వామాకు బాధ్యులెవరు? నిఘా వైఫల్యానికి జవాబుదారీ ఎవరు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అమర జవాన్ల కుటుంబాల ప్రశ్న. అయోధ్య రామ మందిరానికి విదేశీ విరాళాలు, కేంద్ర హోంశాఖ అనుమతి. న్యూస్ క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు. కేంద్ర ఉద్యోగుల డిఏ 4% పెంపు. దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. జనాభా లెక్కల్ని కులాల వారీగా గణించాలన్న డిమాండ్లు పలు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కులగణనకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బీహార్లో కులగణన పూర్తయినట్లు ప్రకటించారు నితీష్ కుమార్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ త్వరలో కులగణన చేపడతామని ప్రకటించారు. ఏపీ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రెండోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా సంక్షేమంతో దూసుకుపోతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. అసలు రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, ఏ ఏ కులాలకు సంబంధించిన జనాభా ఎంతమంది ఉన్నారు, ఇటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వైసీపీ సర్కార్. ఇందులో భాగంగానే కులగణన సర్వే నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సామాజిక వర్గాల వారీగా జనాభాను ఏ విధంగా గుర్తించాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రకటన చేశారు. నవంబర్ 15వ తేదీకి అటు ఇటుగా కులగణన చేపడతామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతటా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. లోక్సభ ఎన్నికలకు 2 నెలల ముందు జరిగిన ఈ ఉగ్రదాడి ప్రతిగా జరిపిన బాలాకోట్ వైమానిక దాడులను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకున్నదనే విమర్శలు ఉన్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడిని పసిగట్టడంలో నిఘా వర్గాల వైఫల్యం చెందాయని ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు అన్ని వర్గాల నుంచి మోదీ సర్కార్కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా నిఘా సంస్థల వైఫల్యం ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని బాధిత అమర జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలకు సంబంధించి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్తో అమర జవాన్ల కుటుంబ సభ్యులు వచ్చే నవంబర్ 26న దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారని మాజీ పారామిలిటరీ దళాల సంక్షేమ సంఘం జాతీయ సమన్వయకర్త రణబీర్ సింగ్ వెల్లడించారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కేంద్ర హోంశాఖ నుంచి ఈ అనుమతి లభించడంతో ఇకపై విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తామని వెల్లడించారు. ఎవరైనా విదేశీ భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఢిల్లీలోని మెయిన్ బ్రాంచ్లో గల ట్రస్ట్ అకౌంట్లో జమ చేయవచ్చని సూచించారు.
ఢిల్లీ పోలీసులకు గురువారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉపా కేసులో అరెస్టైన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తా, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30 తేదీకి వాయిదా వేసింది. పుర్కాయస్తా, అమిత్ చక్రవర్తి తరపు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, దేవదత్ కామత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు జైల్లో ఉన్నారని, సత్వరమే పిటిషన్పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. పిటిషన్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 30లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఇంతకు ముందు కేసును 16న విచారించేందుకు అంగీకరించింది. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ నమోదు చేసిన ఉపా కేసులో అరెస్ట్, రిమాండ్ సవాల్ చేస్తూ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్ క్లిక్ ఓ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. విదేశీ నిధుల వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కరువు భత్యం, యాసంగి పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం 7వ వేతన కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. 42%గా ఉన్న ప్రస్తుత డిఏ 46%కి పెరుగుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. పెరిగిన డిఏ ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తిస్తుందని, తద్వారా 48.67 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 2024-25 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి యాసంగిలో 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.